ఓపెన్ ఫ్లాష్. ఏసీ ఇక్కడికి వస్తుందన్న, ఇంకో లోపల నుండి ఇక్కడ వరకు వస్తుంది. అట్లా ఉంటుంది ఎకో స్పోర్ట్లో. చూపించేసే వీడియో కాల్లో మొత్తం చూపి, మనకు టైం లేదు కదా, మళ్ళీ కంటైనర్ వాళ్ళు వస్తే మళ్ళీ. సీట్ కవర్లు కూడా మంచి మంచి కండిషన్లో అయితే ఉన్నాయి. దీన్ని లాంగ్ ప్రెస్ చేసి లాగాలి, ఓకేనా? అది ఓపెన్ చేయి. ఫోర్డ్ మ్యాట్, ఇవి ఫోర్డ్ కంపెనీది, అదే ఫోర్డ్ కంపెనీ మ్యాట్ ఇది. ఆ డోర్లు వేసుకుని రాపో. లోపల ఏసీకి అది కూలింగ్ అట్లుంటుంది ఫోర్డ్లో. మైకిల్ ఫోర్ మనం గతంలో ఈ ఫోటోలు మాత్రమే సెండ్ చేయడం జరిగింది. అన్న యూఎస్ నుండి మనకి ఫుల్ అమౌంట్ 2017 మోడల్ ఇది, ఫుల్ అమౌంట్ అయితే పే చేశాడు. పే చేసుకున్న తర్వాత మన వెహికల్ అయితే ఇప్పించడం జరిగింది. ఫీడ్ చేసాను చూసారా, ఆగస్టు 10వ తారీఖు 30,000 అడ్వాన్స్. ఓకే, అంటే ఇప్పుడు డేట్ చూడండి, ఆగస్టు 3. బండి కావాలి.
ఆగస్టు 3వ తారీఖు ఈరోజు ఆగస్టు 10వ తారీఖు బండి కావాలి, నా టార్గెట్ అది అని చెప్తే అన్న పేరు కూడా తెలియదు, ఇక ఇట్లా ఫీడ్ చేసుకున్నా నేను. ఓకేనా, యూఎస్లో అన్న ఉండి వాళ్ళ ఫాదర్ కోసం గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నాడు. అక్కడ చేసే పార్ట్ టైం జాబుల్లో దాచుకున్న డబ్బుతో అన్న ఎకోస్పోర్ట్ తీసుకున్నాడు. ట్రాన్స్పోర్టు ఇప్పుడు బండి సిరామిక్ కోటింగ్ అయింది. ఓకేనా, ట్రాన్స్పోర్ట్తో పాటుగా నెక్స్ట్ ఇంకేం చేసినాం, జనరల్ సర్వీసింగ్ ఫుల్ సర్వీసింగ్ చేయించినాం, డిస్క్ ప్యాడ్లు కూడా మార్చినాం. సో అదేవిధంగా 71,000 తిరిగింది బండి. 2017 మోడల్ అండి, టైటానియం ప్లస్ వేరియంట్, 2 ఎయిర్ బ్యాగ్ల బండి. ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. పాపం ఇప్పటివరకు చూడలేదు. ఎన్ని డేస్ అవుతుంది, 10 రోజులు అవుతుందా? 10 రోజులు అవుతుంది. వర్షం కారణంగా వీడియో అయితే చేయలేదు. బట్ పంపించే ముందు వీడియో చేద్దామన్న ఇంటెన్షన్తో చేశానే కానీ ఈ వీడియో ఇప్పుడు కంప్లీట్గా, ఎందుకంటే వాళ్ళకు కూడా చూసుకోవడానికి మంచిగా ఉంటుంది. సో మనోడు ఎక్కడో యూఎస్లో ఉన్నాడు కాబట్టి స్పెషల్గా నేను ఆల్రెడీ ఇప్పుడు ఇంటికి వెళ్ళే టైము, నేను ఆల్రెడీ ఇంటికి వెళ్తున్నా. నా టీం కోసం వెయిట్ చేస్తున్నా. 3 బండ్లు డెలివరీ ఇచ్చి ఇక నేను నా ఏరియా లొకేషన్లోకి వచ్చినాం, వీడియో చేసే లొకేషన్కి నేను వచ్చి ఇక వీడియో అయితే చేస్తున్నా. సో 2017లో అంటే 2017 మోడల్ అండి బండి. ఓకేనా, సో ఈ బండిని ఒక యూఎస్ నుండి ఒక కస్టమర్ అయితే బుక్ చేసుకున్నారు. డబ్బులంతా కూడా అక్కడ నుండి నాకు కంప్లీట్గా వైట్ మనీ అయితే కొట్టడం జరిగింది బ్యాంకుల్లో. అదేవిధంగా ఈ బండిని నేను వాళ్ళ ఫాదర్కి ఆగస్టు 10వ తారీఖు లోపు డెలివరీ ఇవ్వాలి నేను. ఓకేనా, సో ఇది తను ఒక గిఫ్ట్ అనమాట. ఎక్కడో చదువుకోవడానికి వెళ్ళి అక్కడ కష్టపడుతూ పార్ట్ టైం జాబులు చేసుకుంటా పేరెంట్స్కి గిఫ్ట్ ఇవ్వాలన్న ఇంటెన్షన్ చాలా మంచిగా అనిపించింది. నేను తీసుకునే కమిషన్ కూడా తక్కువ తీసుకున్నా దీంట్లో. బండి క్వాలిటీ కూడా మంచి క్వాలిటీ పంపిస్తున్నా. జనరల్ సర్వీసింగ్ చిల్లా చిత్తుగా ఉన్నాయి, అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఫినిషింగ్ చేయించి ఏదున్నా డ్రాప్ బ్యాక్ ఏదున్నా కూడా నేనైతే ప్రతిదీ కూడా డిస్క్ ప్యాడ్లతో సహా ఫుల్ సర్వీస్ అయితే చేసి పంపిస్తున్నా. సో ఓకేనా, ఈ బ్రదర్కి ఇప్పుడు ఇదే చూద్దాం డైరెక్ట్గా ఫుల్ వీడియోలో. సో రన్నింగ్ వీడియో కూడా చూపిస్తా, ఎందుకంటే తను ఎక్కడో యూఎస్ నుండి చూస్తున్నాడు. తను వచ్చేది కాదు, జస్ట్ హోమ్ డెలివరీ ఇస్తున్నా నేను, గిఫ్ట్ అని చెప్పాడు. సో అతనికి ఎలా ఉంటుంది మన క్వాలిటీ అనేది చూపించడం కోసం ఈ ఫుల్ వీడియో అయితే చేస్తున్నాం. చివరి వరకు అయితే చూడండి. ఓకేనా, సో నమస్తే అన్న, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఆర్ కార్స్ యూట్యూబ్ ఛానల్. మనం ఒక ఎకోస్పోర్ట్ సేల్ అయితే చేసినాం, 2017 మోడల్ చూశారు కదా. ఇప్పటి వరకు నేను వీడియోలో అయితే డీటెయిల్స్ చెప్పాను. ఇలాంటి ఎకోస్పోర్ట్లు నేను ఆఫ్ ద వీడియో చాలా డెలివరీలు కూడా ఇచ్చిన. సో ఇది 2017 చాలా ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది. సో బ్రదర్ చెప్పా కదా, తన ఫాదర్ కోసం గిఫ్ట్, ఇది నాది కదా, తన ఫాదర్ కోసం గిఫ్ట్ అని చెప్పి మన దగ్గర బుక్ చేసుకున్నారు. సో నేను ఎవరి దగ్గర అడ్వాన్సులు తీసుకున్నా కానీ బండ్లు ఇస్తాను. బండ్లు నచ్చకపోతే రీఫండ్లు ఇచ్చినవి ఉన్నాయి. ఓన్లీ రీఫండ్ ఎక్కడ రాదు అంటే, ఒక వెహికల్ కన్ఫర్మేషన్ చేసిన తర్వాత దాన్ని మీరు పేమెంట్ చేయలేక క్యాన్సిల్ చేసుకుంటే మాత్రం ఆ అమౌంట్ అనేది రాదు. ఓకేనా, ఈయన మనకి ఫస్ట్ 30,000 కొట్టిండు నెల క్రితం. తర్వాత ఆగస్టు 10వ తారీఖు డెడ్ లైన్ పెట్టిండు. నేను గుర్తుపెట్టుకోండి, నేను వాస్తవానికి ఇంటికి వెళ్ళిపోవాలి, కానీ ఆగస్టు 10వ తారీఖు ఈ సీన్ ఉంది కాబట్టి నేను ఇప్పటివరకు ఇంటికైతే పోలేదు. అన్నకు కూడా మంచి డెలివరీ అయితే ఇస్తున్నా. మంచి వెహికల్, చాలా ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. నేను డైరెక్ట్గా ఇది ఇక్కడ సబ్ ఇన్స్పెక్టర్ సార్ ఢిల్లీ పోలీస్లో, అతని దగ్గరికి వెళ్ళి వెహికల్ అయితే పర్చేజ్ చేసుకున్నా. వాళ్ళ కొడుకు కూడా నాకు రోజు కాల్ అయితే చేస్తాడు. ఇదివరకు ఒక వీడియో పెట్టినా కదా డెలివరీ. సో అక్కడ నార్మల్గా అంటే బండి ఉన్న కండిషన్ ఎట్లుందో అదే కండిషన్లో తీసుకున్నా. తర్వాత చిన్నవి అన్న కోసం చేయించడం, డబ్బులు కూడా మనోడే ఇచ్చిండు. 4.5 లక్షల్లో 17 మోడల్ విత్ ట్రాన్స్పోర్ట్ ఇచ్చిన. అంతే కదా, ఎంత అంతేనా, ఇంకెక్కువ ఎంత అయింది? ఇంకా ఖర్చులు పెట్టుకుంటాను. ఇంకేం ఖర్చులు ఉన్నాయి? ఫుల్ సర్వీసింగ్ అన్న పెట్టుకుంటాను. అన్న సర్వీసింగ్ ఫుల్ సర్వీసింగ్ అన్న పెట్టుకుంటాడు. బ్రేక్ ప్యాడ్స్ కూడా అన్నకే కదా బిల్లు, అన్నకే. డిస్క్ ప్యాడ్స్ కూడా అన్నకే బిల్ అయితే వేస్తున్నాం. సో ఇప్పుడు దీన్ని రన్నింగ్ వీడియో అయితే చేసి చూపిస్తా. సో ఎందుకంటే మేము కూడా చాలా దూరం వెళ్ళాలి, ఢిల్లీ నుండి గురుగాం వెళ్ళాలి. నాకు ఈ ట్రాఫిక్ ఇప్పుడు సాటర్డే కాబట్టి ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. నేను వెళ్ళేసరికి 10 అవుతుంది ఇంటికి, 38 కిలోమీటర్లు అనుకుంటా, అంతే కదా. అంతే. ఓకే, దీన్ని రన్నింగ్ వీడియో చేసి చూపిస్తా అండి, చూడండి. దాంట్లో చూడు.
గుండెల్ని కుల్ల చేసి టచ్ స్క్రీన్ ఉంది దీనికి, కంపెనీది. సో అదేవిధంగా రివర్స్ కెమెరా ఉంది, చూసారు కదా. సో ఏసీ చూసుకున్నట్లయితే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఇంకా పైన మిర్రర్లో కూడా కొంచెం ఈ గమ్ ఏదైతే ఉందో కొంచెం వాటర్ చిన్న డ్రాప్ లీక్ అయింది. సో కంప్లీట్గా దాని యొక్క రబ్బర్ కూడా తీసేసి మళ్ళీ కంప్లీట్గా గ్లాస్ అనేది మళ్ళీ ఫిట్ చేయించిన. జనరల్ సర్వీసింగ్ ఒకటి, డిస్క్ ప్యాడ్స్ ఒకటి, అదేవిధంగా ఇంకేం చేయించిన ఉన్నా అంతే కదా. ఏసీ అంతే. ఏసీలో మనకి పైప్ కొంచెం లీక్ అవ్వడం వల్ల, అంటే ఒక చిన్న హోల్ పడింది పైప్లో, దానివల్ల ఏమవుతుందంటే పొగలా వస్తుంది. దానివల్ల కూలింగ్ ఎక్కువ అయిపోతుంది, అంటే సంథింగ్ ఏదో అయింది. దాన్ని కూడా ఇప్పించి చేయించిన పర్ఫెక్ట్గా. సో ఇచ్చే ముందు అన్నీ కూడా ఒకటికి 2 సార్లు చెక్ చేసుకొని మనమైతే ఇవ్వడం జరిగింది. సో ఈరోజు కంటైనర్లో వేద్దాం అనుకున్నాం, బట్ ఈరోజు సాటర్డే కదా, రేపు ఈరోజు కుదిరితే ఈరోజు నైట్ ఇస్తా, లేదు అంటే రేపు ఆదివారం పూట పొద్దుటైతే బండ్లు పంపిస్తా. దీంతో పాటు ఇంకొక కస్టమర్ ఎకోస్పోర్ట్ సిల్వర్ కలర్, దానికి కూడా లైట్లు, అడిషనల్ లైట్లు, టచ్ స్క్రీన్, రివర్స్ కెమెరా, ఇంకా మ్యాట్లు, డోర్ వైజర్స్, అన్ని డోర్ వైజర్లు, ఒక అంబియంట్ తప్ప మిగతా అన్ని. ఓకే, దానికి మంచి అడిషనల్ పార్ట్స్ కూడా అన్న వేయించడం జరిగింది. సో మ్యూజిక్ సిస్టమ్ బాగుంది అన్న. బండిలో కూర్చుంటే కూడా ఆ స్మెల్ ఏదైతే ఉందో చాలా బాగుంది అన్న. చాలా మంచి వ్యక్తులు అయితే మెయింటైన్ చేసినటువంటి బండి. సో మీరు ఎటువంటి అంటే డౌట్ పడాల్సిన అవసరం లేదు. మీరు అక్కడ కూర్చొని నాకు ఏ నమ్మకం మీద డబ్బులు ట్రాన్స్ఫర్ చేశారో మీకు అదే నమ్మకం మీద మేము బండి పంపిస్తున్నాం, ఓకేనా. సో ఇలాంటి వేరే వెహికల్స్ ఏమన్నా కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తే కాల్ అయితే చేసి ఎంక్వైరీ అయితే చేయొచ్చు. మీరు ఏదైతే కొంతమంది మీరు ఏదైతే భ్రమపడుతున్నారో ఢిల్లీలో తక్కువకి వస్తాయి అని, వచ్చేటివి ఉన్నాయి, క్వాలిటీ ఉండవు అన్న. వస్తాయి ఎకోస్పోర్ట్లు తక్కువకి వస్తాయి, మిగతా బండ్లు కూడా తక్కువకి వస్తాయి, కానీ క్వాలిటీ ఉండవు. మీకు నేను ఇచ్చే బండ్లలో సాధారణంగా చెప్తున్నా అన్న, ముందు గీత ఉంది, వెనక గ్లాస్ మీద కొంచెం క్రాక్ ఉంది అన్న, తోలుతుంటే బ్రేక్ వేస్తుంటే మనకి సౌండ్ కొంచెం వస్తుంది. అంటే బ్రేక్ వేస్తే సౌండ్ ఎందుకు వస్తుంది, డిస్క్ ప్యాడ్స్ ఏవైపోతే వస్తాయి. ఇది నేను ఇచ్చిన 3 నెలల 6 నెలల తర్వాత కూడా ఈ ఫోన్స్ వస్తున్నాయి. సో మీరు కంప్లీట్గా జనరల్ సర్వీసింగ్ అంటే నార్మల్ ఇంజిన్ ఆయిల్స్ ఇవన్నీ మారుస్తారు. కంప్లీట్ ఫుల్ సర్వీస్లో మీకు అన్నీ కూడా వెహికల్ మనకి స్టాండర్డ్ ఉండాలి అంటే కంప్లీట్గా అన్నీ కూడా సర్వీస్ చేసుకొని దానికి పర్టికులర్ లిమిటెడ్ కిలోమీటర్స్ అంటూ ఉంటుందన్న. అప్పటికి మెయింటెనెన్స్ పార్ట్స్, ఇప్పుడు మెయింటెనెన్స్ పార్ట్స్ అంటే ఏంటంటే 10,000 లోపు మనం మార్చాల్సినవి, 60,000 లోపు మార్చాల్సినవి, 1,00,000 దాటితే మార్చాల్సింది, 1,00,000 దాటితే మార్చాల్సింది ఏంటో అందరికీ తెలుసు. అది మారిందా లేదా అని అడుగుతారు నన్ను. 1,00,000 దాటితే మారాల్సి వస్తుంది. సో ఇవన్నీ కూడా ఎందుకు మార్చకపోయినా తిరిగిద్ది, బట్ ఏంటంటే అవన్నీ మారిస్తే వెహికల్ మన కంట్రోల్లో ఉంటుంది. సో ఆ విధంగా చిన్న గీతలకి ఏదన్నా చిన్న హోల్, ఏదన్నా ఫైబర్ ఐటమ్కి ఏదన్నా హోల్ పడినా, బంపర్కి ముందు కింద ఏదన్నా క్రాక్ ఉన్నా, క్రాక్ పెద్దగా ఏం కనపడదు, చిన్న వాటికి కూడా అడుగుతున్నారు. మెయిన్ మనం చూసుకోవాల్సింది అది కాదు. ఫస్ట్ టైర్లు, సస్పెన్షను, బండి కండిషను, పికప్, మీకు బండి పికప్ ఎలా ఉంది, కండిషన్ మంచిగా ఉందా లేదా, మైలేజ్ మంచిగా ఇస్తుందా లేదా, ఇవి చూసుకోవాలి. నెక్స్ట్ ఈ బండ్లలో మనకి పెయింట్లు అనేవి సహజంగా పడుతూ ఉంటాయి నార్మల్గా. ఈ బండికనే కాదు, ఏ బండికైనా పడుతూ ఉంటుంది. సో ఈ బండికి వచ్చేసి ఫ్రంట్ బంపర్కి స్క్రాచ్ ఉంటే అది చెప్పే చేయించిన కదా అన్నకి, ముందు స్క్రాచ్ ఉంటే దానికి పెయింట్ అయితే కొంచెం వేయించడం జరిగింది. వెనక గీత ఉంది, దానివల్ల మన ఒరిజినల్ పెయింట్ని కదపాల్సి వస్తుంది, కాబట్టి అదంతే ఉంచేసారు. సో ఇలా ఉంటుంది అనమాట. ఇప్పుడు పెయింట్ డల్ ఉన్నా
ఏదున్నా మన క్షేమంగా ఇంటికి వెళ్ళి వస్తాం ఎక్కడికి పోయినా ఏమన్నా అంతేగా. అంతే. ఇంజన్లో ఏదన్నా ఇది ఉన్నప్పుడు మాత్రం మనకి ఇబ్బంది. సుమారుగా ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఒక డైనమా పుల్లి ఫెయిల్ అయితే బ్యాటరీకి సర్క్యులేషన్ ఏదైతే పవర్ సర్క్యులేషన్ ఉందో అది ఆగిపోతుంది. మీరు ఏదో ట్రిప్కి వెళ్తారు, ఆ పుల్లి బేరింగ్ వచ్చేసి బండిని బట్టి 5,000 నుండి 6,000 వరకు ఖర్చు వస్తుంది ఒక్కొక్కటి. బట్ మీరు ఎక్కడో దూరంలో ఆగిపోయారు, బట్ బండి తీసే ప్రయత్నం లేదు. బట్ ఆ టోయింగ్లో మీకు ఎంత ఖర్చు అయితే ఆ టోయింగ్లోనే మీకు దాదాపుగా 30 కిలోమీటర్లు 40 కిలోమీటర్ల టోయింగ్లకే మీకు 3,000 నుండి 4,000 వసూలు చేస్తారు. అదేనా మీరు ఎక్కడో 100 కిలోమీటర్ల లోపల ఎక్కడన్నా ఆగిపోయారు అనుకోండి, ఏమవుతుంది? సో ఇట్లుంటుంది. మొన్న ఒక ఇన్నోవా కూడా అమ్మిన, ఉత్తరప్రదేశ్లోకి పోయి తీసుకొని అమ్మిన. దానికి పుల్లి ఒకటి బేరింగ్ పుల్లి, డైనమా పుల్లి బేరింగ్ ఒకటి ఉంది. అది కంపల్సరీ నాకు డౌట్ అక్కడే కొట్టింది. సో దాన్ని మధ్యలో ఒక వర్క్షాప్ దగ్గర ఆపి దాన్ని తీసేసి కొత్త పుల్లి ఎక్కించిన. ఎందుకు? మేము ఎట్లా ఏదైతుందో మాకు తెలుసు కాబట్టి మాకు నడుస్తుంది. కొత్తగా బండి ఎక్కేసి తీసుకెళ్ళిపోయే వాళ్ళు నా మీద నమ్మకం ఉందో కోటి యాసలతో ఎక్కడెక్కడికి పోతూ ఉంటారు. వాళ్ళందరి కోసం మనం కంప్లీట్గా కూడా ఇన్స్పెక్షన్ చేసి ఇస్తామన్నమాట. అన్న ఇది చేయించుకోండి అంటే ఇప్పటివరకు నా దగ్గర తీసుకున్న ప్రతి ఒక్క కస్టమర్స్ ఇది చేయించుకోండి అంటే ఇది చేయించుకున్నారు. కొంతమంది మేము అక్కడ చేయించుకున్నా ఇక్కడ చేయించుకుని తెలిసిన వాళ్ళు ఉన్నారు, అది ఇదని అక్కడ నేను వదిలేసాను. ఇక ఎందుకంటే నా చేతి నుండి ఇచ్చేటప్పుడు పర్ఫెక్ట్గా ఇస్తే బాగుంటుంది అని చెప్పి నేను చేస్తూ ఉంటాను. ఇది మన ఛానల్ వచ్చేసి ఆర్ఆర్ కార్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. మాది సొంత లొకేషన్ వచ్చేసి తెలంగాణ అండి, తెలంగాణ ఖమ్మం. అదేవిధంగా మేము ఇక్కడ ఢిల్లీలో గత 4 నెలలుగా ఇక్కడ ఢిల్లీలోనే ఉంటున్నాం. 2 ఏరియాల్లో రూములు ఉన్నాయి మాకు. 2 ఏరియా రూములలో కూడా మన యొక్క టీం మెంబర్స్ లోకల్ మన చిన్న జిల్లా చిత్కా ఏమన్నా పనులు ఉన్నా కూడా వాళ్ళు చేస్తూ ఉంటారు, వాళ్ళు ఒక రూమ్లో ఉంటారు. ఇకపోతే నేను నా వేరే టీం అంటే నా మెయిన్ మిత్రులు ఎవరైతే ఉన్నారో ఈ టీంలో వాళ్ళతో పాటు నా రూమ్లో ఉంటాను నేను. సో ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరన్నా ఉంటే కామెంట్ చేయండి. మా యొక్క కేరింగ్ కానీ ఇది కానీ మీరు మా దగ్గర ఒక బండి కొనకపోయినా ఒక గైడెన్స్ ఇచ్చి అయితే పంపిస్తాం వాళ్ళకి. ఎందుకంటే నేను ఎట్లా లేదన్నా నా టార్గెట్ నాకు వెళ్ళిపోతుంది, సేల్స్ కానీ ఇవి కానీ. బట్ వేరే వాళ్ళు చాలామంది అత్యాశకి పోయి వస్తున్నారు చాలామంది ఇక్కడ ఢిల్లీకి. అత్యాశ పడద్దు, బండి బాగుంటే తాడుపేట అక్కడ రూపాయి ఇచ్చేసుకొని పోవాలి. లేదు నా బడ్జెట్ ఇంతే అనుకుంటే దానికి కింద వేరియంట్ ఏదన్నా ఉంటే ట్రై చేయండి. సో ఇలా ఉంటుందన్నమాట. బండి క్వాలిటీని బట్టే రేట్లు ఉంటాయన్న. కొన్నిసార్లు ఏంటంటే క్వాలిటీ ఉన్నప్పుడు కొంతమంది ఎవరైతే ఓనర్లు ఉంటారో అర్జెంట్ అవసరం ఉన్నప్పుడు వాళ్ళు బండ్లు సేల్ చేస్తారు. ఈ రీసెంట్గా కొన్ని బండ్లు ఇచ్చిన నేను ఒక ఇన్స్పెక్షన్కి కూడా వెళ్ళా రీసెంట్గా, ఇన్నోవా ఇన్స్పెక్షన్కి వెళ్ళినప్పుడు మళ్ళీ ఇదంతా ఎందుకు చెప్తాను ఈ వీడియోలో. ఫస్ట్ బండి చూపించిన, అది ఎవరి కోసం, మన కస్టమర్లు ఎవరైతే ఇలా ఇవ్వాలనుకుంటున్నారో వాళ్ళ కోసం ఈ వీడియో చూపించిన ఫస్ట్ స్టార్టింగ్. అదేవిధంగా కొంచెం ఇది క్లాస్ అనమాట. ఈ క్లాస్ దేనికి అంటే ఒక ఇన్నోవా క్రిస్టా చూడడానికి వెళ్ళాను. ఒక అన్న నాకు ఫోన్ చేసి పలానా లొకేషన్లో ఉంది అంటే వెళ్ళాను. సెక్యూరిటీ నా ఆధార్ కార్డు కూడా తీసుకున్నారు. నా ఆధార్ కార్డు చూసి నన్ను లోపలికి అలౌ చేశారు. మరి నా రంగు వల్ల ఏమో తెలియదు వాళ్ళకి ఏమనిపించిందో, వాళ్ళు మాత్రం మంచి వైట్గా ఉన్నారు, కూర్చున్నారు. ఎక్కడ మీది ఏంటి అంటే పలానా ఛానల్ సార్ అన్నారు. ఓకే. సో బండి రేటు ఇంత అని చెప్పేశాడు. బండి నేను టెస్ట్ డ్రైవ్ ఇవ్వలేదు, మొత్తం మెకానికల్గా చెక్ చేసుకున్నాను, స్టార్ట్ చేశాను, గ్లాసులు డోర్లు అన్నీ చూసుకున్నాను. సో బండి ఫోటోలు కూడా నువ్వు తీయొద్దని చెప్పిండు. ఒక గుడ్ వేసిండు నెంబర్ ప్లేట్లకి. సరే మనకు కావాల్సింది కస్టమర్ సాటిస్ఫాక్షన్. ఆయనకు కావాల్సిన ఫోటోలు వీడియోలు అన్నీ తీశాను. రేటు కొంచెం అటు ఇటు అయింది, కుదరలేదు. బట్ అయితే ఆ డీల్ కూడా అయిపోయేది. సో ఇలా చెప్తున్నా. సో అతను నాకు ఇచ్చిన టైం ఏంటి అంటే 3:30 లోపు నువ్వు వస్తే ఉంటా, లేకపోతే వెళ్ళిపోతా. నేను బయలుదేరింది 75 కిలోమీటర్లు ఉంది, నేను బయలుదేరింది 2ంటికి. సో సరే మనకంటే రోడ్లు అవన్నీ తెలుసు కాబట్టి జల్దీ కొట్టినాం. బట్ ట్రాఫిక్ కూడా అప్పుడప్పుడు ట్రాఫిక్లో ఇరుక్కున్న సందర్భాలు కూడా ఉంటాయి. సో నేను వెళ్ళాను, మిమ్మల్ని కూడా వదిలేసిన కదా నేను. మీరు వేరే సైడ్ వెళ్ళారు, మేము వేరే సైడ్ పోయినాం, అవునా కదా? సో నిన్న సో అదే నేను అక్కడికి పోయిందే, వెళ్ళి చూశాను. కొంచెంలో రేటు దగ్గరే, మిగతా అంతా నా వర్క్ ఇది కానీ అంతా నచ్చింది. వాళ్ళ డాక్యుమెంట్స్ అన్నీ కూడా క్లియర్గా ఉన్నాయి. సో ఈ విధంగా ఉంటుందన్నమాట. టైంని ఫాలో అవుతారు, డబ్బే ప్రతిదీ కూడా. ఇక్కడ కమిట్మెంట్తో పనిచేస్తారు. ఎందుకంటే అంతా కూడా ఐటీ వాళ్ళు వీళ్ళంతా ఉంటారు, ఈ కమిట్మెంట్లు ఉంటాయి. నెక్స్ట్ సిస్టమ్ అంటే మనం కొన్నిసార్లు సిస్టమ్ని ఫాలో అవ్వాల్సి వస్తుందండి, ఓకేనా? సిస్టమ్ మనల్ని ఫాలో అవ్వదు. అంటే ఎందుకు ఈ మాట అన్నానంటే ఎన్ఓసీలు కొన్నిసార్లు ఏమైందంటే నేను బండి కంటైనర్లు వేస్తా, కంటైనర్ దిగక ముందే నా దగ్గర ఎన్ఓసీ పేపర్లు వచ్చిన రోజులు ఉన్నాయి. ఏమన్నా చెప్పి వచ్చినాయి లేదా? ఆల్టో. నువ్వు ఎన్ని నెలలు అవుతుంది నా దగ్గరకు వచ్చి? 4 months నుండి చూస్తున్నావు కదా. ఆల్టోనే కదా ఎన్ని బండ్లు ఇచ్చినట్ల ఎన్ఓసీలు? చాలా
బండ్లు ఇచ్చింది, చాలా బండ్లు ఇచ్చింది. భార్గవ్ కూడా అయిపోయింది. భార్గవ్ అన్నది అయిపోయింది. కొరియర్ చేసినావు కదా? చేసేసిన. ఇప్పుడు ఈ మాట ఎందుకన్నానంటే సిస్టమ్ని మనం ఫాలో అవ్వాలి. భార్గవ్ మా అమ్మ పాపం చాలాసార్లు ఎప్పుడు మాట్లాడదామన్నా ఏదో ఒక పనిలో ఉంటా. సిస్టమ్ని మనం ఫాలో అవ్వాలి, సిస్టమ్ మనల్ని ఫాలో కాదు. సో ఇక్కడ కొన్ని ఫెస్టివల్స్ జరుగుతూ ఉంటాయి. ఆర్టీఓలు వీళ్ళు కూడా కొంచెం నెగ్లెక్ట్గా ఉంటారు అప్పుడప్పుడు. సో ఆ టైంలో మనం ఫైల్ పంపించి ఇబ్బంది పడడం ఎందుకు? డాక్యుమెంట్లన్నీ వాడి చేతిలో పెట్టి అన్న వచ్చిందా అని నేను ఇప్పుడు ఫోన్లో చేయాలి. సో మనం బండి అమ్ముతాం, కస్టమర్స్ వచ్చి తీసుకెళ్తే సూపర్. లేదు అంటే కంటైనర్ డెలివరీలో వచ్చేసి కొన్నిసార్లు అటు ఇటుగా ఒక రోజు ఎక్కువ అవుతూ ఉంటుంది. ఏ కంటైనర్ ఆఫీస్లో వాడు కూడా డ్రైవర్ యొక్క నెంబరు వాడు చేరుకునే 10 నిమిషాల ముందే పెడతాడు, కానీ మాకు ముందే పెట్టాడు. వాడు ఎక్కడి వరకు వచ్చాడు ఏంటి అనేది నాకు జస్ట్ స్టేట్స్ రూపంలో అప్డేట్ ఇస్తాడు, కానీ అక్కడ ఏ ఊరికి వచ్చింది ఎంత డిస్టెన్స్కి వచ్చింది అనేది అప్డేట్ ఉండదు అనమాట. మనం రాజమండ్రి నుండి ఇప్పుడు హైదరాబాద్ వరకు ఎన్ని ఏరియాలు ఉన్నాయి అవి చెప్పొచ్చు, బట్ ఇది అట్లా కాదు కదా. సో ఇలా ఉంటుందన్నమాట ఢిల్లీ నుండి వచ్చేటప్పుడు. సో కంటైనర్ వాళ్ళు పాపం మీకు తెలుసు కదా, సమ్మర్ సీజన్లో కంటైనర్ వాళ్ళు, అంటే సమ్మర్ సీజన్ అనే కదా, ఏ సీజన్లో అయినా కంటైనర్ వాళ్ళు దాదాపుగా 1800 కిలోమీటర్లు హెవీ ఇంజన్ వేసుకొని హీట్ వస్తూ ఉంటుంది బాడీ. వాళ్ళంతా కూడా కార్లో వచ్చినంత ఈజీగా రాలేరు, ఆపుతూ ఉంటారు. 1-2 రోజులు కంటైనర్ లేట్ అవుతుంది. కొన్నిసార్లు ఇక్కడ ఆర్టీఓ ఏజెంట్స్ ఇదైనప్పుడు ఇక్కడ ఇది లేట్ అవుతుంది. సో ఇలా ఉంటుంది అనమాట. కొన్నిసార్లు పేమెంట్ మనం వాడు చెప్పిన టైంకి పోవాలి. ఆ రోజు పోలేదంటే వాడు అపార్ట్మెంట్ ఇయ్యడు, నాకు దబ్బమంటాడు, రేపు రమ్మంటాడు. నేను ఇంత ట్రాఫిక్లో దాటుకొని వచ్చి చేసేటాళ్ళకి లేట్ అయిపోయింది. సో ఇలా ఉంటుంది అనమాట. సో అందుకనే నేను కంప్లీట్గా నాకు అంటే ఒక విధంగా మీరు బిజినెస్ ఇచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. బట్ నేను ఫుల్ఫిల్ చేసుకోలేకపోతున్నాను, ఎందుకంటే బిజినెస్ అనేది అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది. నేను ఇప్పుడు ఎంప్లాయీస్ని హైర్ చేసుకొని వాళ్ళందరినీ కూడా ఉంచి చేయడం మామూలు విషయం కాదు. సో అందుకనే నేను నా లిమిటెడ్ దాంట్లోనే చేస్తా. లేదు అంటే ఏం చేస్తాను, నీకు నైట్ నేను ఏం చేస్తా, ఫోన్లలో పబ్జీ ఆడుకుంటా కామ్గా. నేను ఆశపడను, ఏది ఉండదు. ఇన్ని టార్గెట్ అని పెట్టుకున్నప్పుడు ఇన్ని టార్గెట్, దాని మించి ఒకటి ఎక్కువ వచ్చినా ఆలోచిస్తా. అర్జెన్సీ అయితే అమ్ముతా, లేదంటే సైలెంట్. ఓకేనా? సో అదేవిధంగా ఈరోజు కొన్ని కొరియర్లు కూడా వచ్చినాయి, కొరియర్లు కూడా పంపించినాం. అదేవిధంగా మన దగ్గర ఒక 2 ఫైళ్ళు పెండింగ్ ఉన్నాయి. JH జార్ఖండ్ 05 అహ్మదాబాద్ రిజిస్ట్రేషన్కి సంబంధించిన ఫైలు. ఏంటి అంటే ఓనర్ వచ్చేసి పెద్ద స్థాయి, కర్నల్ స్థాయి. JHలో ఏంటంటే ఎన్ఓసి కొట్టించాలంటే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎన్ఓసి ఇష్యూ చేయాలి. సో వీడియో కాన్ఫరెన్స్ చేయాలంటే కర్నల్ ఎక్కడ ఉంటాడండి, అక్కడ ఉన్నాడు. సో అతను మాకు ఒక డేట్ చెప్పాడు, ఆ డేట్ కనుక వస్తే ఎన్ఓసి ఇష్యూ అయిపోయింది. బట్ ఎనీవే కర్నల్ సారు ఒక ఫోన్ అలా కొడితే అటు పని అవుతుంది. బట్ ఆయన కూడా లేదు నా సొంత బండి, నేను ఐ విల్ గో విత్ ద ఫార్మాలిటీస్ అని చెప్పి అన్నాడు. అంటే అతను కూడా ఒక పర్టికులర్గా, అంటే నేను ఫోటో దిగితే, అంటే నేను వీడియో కాన్ఫరెన్స్ చేసాకే మీరు బండి ట్రాన్స్ఫర్ చేయండి, నేనేమి ఇన్ఫ్లుయెన్స్ వాడాల్సిన అవసరం లేదని చెప్పి ఆయన నిజాయితీకి వచ్చినాను. సో అట్లుంటుంది కొన్నిసార్లు. ఇంకోటి ఏమండి, కరోలా ఆల్టీస్ అయిపోయింది, 3 రోజుల్లో వస్తుంది. ఇంకా కళ్యాణ్ అన్నాక ఒకటి అమ్మినా, అది ఆల్రెడీ అయిపోయింది. ఇంకా ఫర్మర్ రిజిస్ట్రేషన్ మీద ఎన్ఓసి అది ఇందాక వచ్చింది నా చేతికి, నేను పంపించిన ఫైల్. ఇంకా అంతే, ఇంకేం లేవు. మొత్తం అంతా కూడా క్లియర్ చేసుకుంటాము. ఏసీ చాలా చక్కగా వస్తుంది బండిలో, చలి పెడుతుంది. ఇంకొన్న స్టాక్ మన దగ్గర ఒకటి అర్బన్ క్రాస్ ఉందండి, 2018 మోడల్, ఫియట్కి సంబంధించిన బండి. ఫియట్ అనగానే అందరు భయపడతారు, బట్ ఫియట్ బిల్ట్ క్వాలిటీ చాలా ఎక్సలెంట్ ఉంటుంది. మారుతి ఓడికి సప్లై చేసింది షిఫ్ట్ డిజైర్ ఇంజన్లు అంతా కూడా ఫియట్ ఓడిది. స్పేర్ పార్ట్స్ కానీ ఇవన్నీ కూడా ఫియట్కి ఇది సేమ్. మెకానిక్లు వీళ్ళంతా ఫియట్ స్పేర్ పార్ట్స్ దొరకవు అది ఇది అని చెప్తారు. ఇప్పుడు చేతి వరకు వచ్చిన డబ్బుని ఎవరు కాదంటారు, నేనైనా సరే. సో ఫ్యాక్ట్ ఉంటుంది అనమాట. స్పేర్ పార్ట్స్ అన్నీ కూడా వస్తాయి. ఇకపోతే ఏదన్నా స్పేర్ పార్ట్స్ మీకు ఇబ్బంది అయితే, నా దగ్గర బండి కొనని వాళ్ళు కూడా ఈ వీడియో చూస్తే స్పేర్ పార్ట్స్ ఇబ్బంది కనుక అయితే నా నెంబర్కి కాల్ చేయండి. నేను ఇంకొకటి పెట్టుకుంటా త్వరలో, వాడికి కాల్ చేయండి. స్పేర్ పార్ట్స్ అన్నీ కూడా ఇక్కడ మీకు మంచి రేట్లు నేను ఆన్లైన్ ఫోన్లలో చెప్పును రేట్లు అనేవి మీతో డైరెక్ట్గా ఏదైతే మీరు పర్చేస్ చేస్తారో, మొన్న మనం సిఎస్ వాళ్ళకి కూడా పంపించినాం. మన లోకల్లో 32,000 ఎంతో అడిగినట్టున్నారు. చాలా ఫరక్ ఉంది, కానీ నేను తెప్పి జెన్యూన్ పార్ట్స్ 10,000 ఫరక్ ఉంది అక్కడ, ఇక్కడ 10,000 ఫరక్ అన్ని పంపిణీ కదా. అంటే ఇక్కడ ఏంటంటే అర్జెంటుగా చేసుకోవాల్సి వచ్చినప్పుడు మనం చేసేది ఏం లేదు. బట్ నాకు ఫ్యూచర్లో ఈ స్పేర్స్ కావాలి అనుకున్నప్పుడు నాకు ఫోన్ చేయండి, పర్లేదు.
మేము చూసుకుంటాం అది కూడా. సో ఇంకా ఎన్ఓసీల గురించి అయిపోయింది. సో ట్రాన్స్పోర్ట్ అనేది కూడా కొంచెం దృష్టిలో పెట్టుకొని అటు ఇటు అవుతుంది. దానికి నువ్వు అంటే దానికి కొంతమంది మీరు ప్రాపర్గా రెస్పాన్స్ ఇవ్వట్లేదు, కంటైనర్ ఎక్కడి వరకు వచ్చిందో చెప్పట్లేదు, ఇర్రెస్పాన్సిబిలిటీ అని చెప్పి అంటారు కొంతమంది ఐటీ వాళ్ళు. వాళ్ళకి చెప్పుకొచ్చేది నేను ఏంటంటే, డైరెక్ట్గా నెంబర్ ఇస్తే ఏమవుతుందంటే, ఇప్పుడు డ్రైవర్ కూడా ఒక మాట మమ్మల్ని అంటే పడతాం, వాడు పుసుక్కని అన్నాడంటే మీరు ఏం చేస్తారు? వాడు పడతాడు, మేము బిజినెస్ మేము చేస్తున్నాం కాబట్టి వాడు పడతాడు, వాడు తిడతాడు, మేము పడతాం. ఆ నెంబర్ నేను మాట్లాడుకుంటా, నేను చూసుకుంటా, అది ఇది అనుకున్నా. ఈ కొన్ని ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ కూడా ప్రెషర్ మేము తీసుకుంటున్నాం, మీకు ఏం అవసరం లేదు. సైలెంట్గా వెయిటింగ్ పీరియడ్లో మీకు డెలివరీ వస్తుంది. కొంచెం వెయిట్ అయినా మీకు మంచి డెలివరీ ఇస్తా, ఓకేనా? ఇది ఉంటుంది అనమాట. సో ఇప్పుడు అయితే ఈ బండి గురుగాం తీసుకుపోతున్నాం. గురుగాంకి తీసుకుపోయి తర్వాత ఇంకా దీంట్లో పార్కింగ్ పైసలు అమ్మిన ఎన్ని రోజులు అయిందో అమ్మి 10 రోజులు అవుతుంది. 120 రోజులు, రోజుకి 120 రూపాయల చొప్పున పార్కింగ్. డీజిల్ అటు ఇటు తిరిగేటాళ్ళకి ఎంత అయింది డీజిల్? దగ్గర 3000 డీజిల్ నేనే కొట్టించిన. నువ్వు కొట్టించినావు 3000 రూపాయల డీజిల్, పార్కింగ్. అర్థం చేసుకోండి. ఇవన్నీ మరి చూసుకొని మాకు వచ్చే లాభంలో ఈ మెయింటెనెన్స్లు అన్నీ చూసుకోవాలి కదా. పొద్దుట తింటే మేము మళ్ళీ నైట్కే ఫుడ్. ఎందుకంటే ఇక్కడ ఫుడ్ చూస్తే మనం అది తినడం మొదలు పెడితే గ్యారంటీ చచ్చిపోతాం ఇక్కడ. అలా ఉంటాయి అనమాట, అంత వరస్ట్గా. సో ఇవన్నీ ఓవర్కమ్ చేసుకొని ఇది చేసుకోవాల్సి వస్తుంది అప్పుడప్పుడు. అల్వాలో స్టోర్ ఓపెన్ చేస్తున్నాం, షాపు. ఒక 8 వెహికల్స్ అలా స్టాక్ ఉన్నాయి. వెళ్తాము ఈ 5వ తారీఖు తర్వాత ప్లాన్ చేస్తున్నాం. సో ఏ విధంగా ఆన్లైన్లో అయితే మమ్మల్ని నమ్మారో అదేవిధంగా ఆఫ్లైన్లో కూడా మీరు వచ్చి వెహికల్స్ చూసుకుంటారని చెప్పి మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మన ఆర్ఆర్ కార్స్ తరపు నుండి త్వరలో కూడా ఒక గివ్ అవే ఉంటుంది. గివ్ అవే నేను చెప్తాను, పనికొచ్చేది చేద్దాం. గివ్ అవేలు ఐఫోన్లు ఇటువంటివి కావు, పనికొచ్చేటి చేద్దాం. అది కూడా ఓన్లీ నా దగ్గర తీసుకొని కస్టమర్స్ అంటే వెహికల్స్ నా దగ్గర కొన్న తర్వాత మన తెలంగాణకి ట్యాక్స్ కట్టి రిజిస్ట్రేషన్, తెలంగాణ కానీ ఆంధ్ర కానీ రిజిస్ట్రేషన్ ట్యాక్స్ కడతారు కదా. కట్టిన తర్వాత వాళ్ళకి మాత్రం ఈ గివ్ అవేలు అనేవి ఉంటుంది. అయిపోయిన తర్వాత ఆర్సీ కార్డు పంపించండి, పలానా ఏపీకి కట్టాను, పలానా తెలంగాణకి ట్యాక్స్ కట్టానని. 2 రాష్ట్రాలకి మీరు ట్యాక్స్ కట్టిన వాళ్ళు అయితే మన కార్స్ తరపు నుండి మీరు ఆ గివ్ అవేకి ఎలిజిబిలిటీ ఉంటుంది, ఓకేనా? మంచిది ప్లాన్ చేస్తాం. పోతే పోయినాయి 3 లక్షలు పోతే పోయినాయి. సొంత జేబులండో మా అమ్మ దగ్గర మా అన్నల దగ్గర ఎవరి దగ్గర తీసుకొని ఆ గివ్ అవేలు ప్లాన్ అయితే చేస్తా, ఓకేనా? ఇప్పటి వరకు ఈ వీడియోని చూసిన వాళ్ళు అయితే లైక్ చేయండి, మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. కింద బెల్ ఐకాన్ ఉంటుంది, అది ట్యాప్ చేస్తే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది. మళ్ళీ ఒకసారి బండి చుట్టూ తిరిగి రాపో లాస్ట్లో ఫినిషింగ్ ఇద్దాం. అది ఫోర్డ్ స్ట్రాంగ్, నువ్వు తోస్తే పడదు, డోరు వేస్తే పడిద్ది, అర్థమైందా? సో రైట్ అన్న, థ్యాంక్ యూ అన్న. వీడియో మీకు కొంచెం ఎంటర్టైన్మెంట్గా కూడా ఉండాలని చెప్పి అలా మాట్లాడాను. ఏమైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి, అది కొంతమందికే కనెక్ట్ అయ్యిద్ది. బట్ ఎనీవే కొన్ని లేట్ అయినా కూడా రిజల్ట్ అనేది యాపిల్ ఫ్రూట్ రూపంలో వాళ్ళకి ఇచ్చాను ఆల్రెడీ, బండ్ల రూపంలో. రైట్ అండి, థ్యాంక్ యూ.